నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు. మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి. అవి చూసుకుంటారు. దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, వ్యయం ఇంత, అలా అవమానము, రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు. పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు. కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆహ్, ఆల్మోస్ట్ మనకి మార్చ్ 30 తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలని అందరూ చూసుకుంటుంటారు. సో, మనం అనలైజ్ చేసిందేంటంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రతి నెలలో గ్రహస్థితిని మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం గూడా అందరికీ, అన్ని రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ గూడా బాగా కలిసొచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే మనం 5 పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పటం జరుగుతుంది. సో, మొన్నటి నుంచి గూడా మనం 2025లో ఒక అనలైజేషన్ మనం ఒక బోర్డ్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఈ నెలలో శని ఇక్కడికి మారుతున్నారు. తర్వాత గురువు మారతాడు, చంద్రుడు మారతాడు. ఇట్లా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వచ్చు. కానీ పబ్లిక్‌కి ఎందుకు అట్లా భయపెట్టియటం, ఇది జరిగిపోతది, అది జరిగిపోతది. సింపుల్ మనం రెమెడీస్ చెప్పాం. మనం ఆల్రెడీ మన గ్రహస్థితి అంతా చూసాం. మనకొక ఐడియా ఉంది. సో, ఏ రాశి వారికి సింపుల్‌గా మనం రెమెడీస్ చెప్పేస్తే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా చాలామందేంటంటే అపాయింట్‌మెంట్ తీసుకొని కూడా కలుస్తున్నారు. డైరెక్ట్ కావచ్చు, ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు. ఎందుకంటే నేను చెప్పేది అదే. మీరు మొత్తం దీన్నే నమ్ముకోండి, తెల్లారి లేస్తే జ్యోతిష్యమే చూడండి, తెల్లారి లేస్తే న్యూమరాలజీ చూడండి అని నేను చెప్పట్లే. వీటి సహాయం తీసుకోండి. ఇప్పుడెట్లా అంటే హార్డ్ వర్క్‌లో స్మార్ట్ వర్క్. ఇది మీకేం చెప్తదంటే ఇప్పుడు నీకు రాహులో శని నడుస్తుందనుకుందాం. అష్టమంలో రాహు ఉన్నాడు, వ్యయంలో శని ఉన్నాడు. ఈ టైంలో నువ్వేం ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ప్రాఫిట్ ఉండదు సార్. కొన్ని రోజులు ఆగు అని చెప్తాం. అప్పుడేమైతది? ఆటోమేటిక్‌గా ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ చేసి ఎక్కడైతే ప్రాఫిట్ వస్తదో అక్కడికెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు. అంతే. ఈ టైం బాలేదు. ఈ 8 నెలలు బాలేదు సార్. 8 నెలలు కొంచెం లో ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉండు. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా ప్రాఫిట్ రాదు అని చెప్తాం. అలాగే కొంతమంది ఉంటారు. అమ్మ ఈ టైంలో మేము మ్యాచెస్ చూస్తున్నాం కానీ అయితలేదంటే, అమ్మ ఇప్పుడు నీకు కరెక్ట్ లేనే లేదు. మకర రాశిలో గురువు నీచ స్థితిలో ఉన్నాడు. కనీసం ఒక 5 వారాలు ఈ పరిహారం చేసిన తర్వాత ఈ రత్నధారణ చేయమ్మా. అప్పుడు నీకు ఈ 3 నెలల తర్వాత నీ యొక్క పరిహారం చేస్తే నీకు సంబంధాలొచ్చే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి తల్లి అని చెప్పి మనం చెప్తాం. అంతే తప్ప ఈళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఎందుకు జరగట్లేదు అంటారు. మీ యొక్క గ్రహస్థితిని తెలుసుకోండి. ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరగబోతుంది? బిజినెస్‌లో ఎలాంటి డెవలప్‌మెంట్ రాబోతుంది? ఆరోగ్య సమస్యలేమైనా రాబోతున్నాయా? పార్ట్నర్‌షిప్‌లో ఏమైనా గొడవలు రాబోతున్నాయా? లేదనుకుంటే బిజినెస్ ఉన్నట్టుండి డౌన్‌ఫాల్ అయిపోయిన వాళ్ళు ఎంతమందిని చూసారు మీరు? అది ఎందుకు జరుగుతుంది? మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు అంటే జాగ్రత్త పడి ఇప్పుడే తెలుసుకోండి. ఇయర్‌లీ ఒకసారి మన ప్రిడిక్షన్ తెలుసుకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఎలాంటి మనం ఏమైనా ప్రాపర్టీ కొనొచ్చా లేదా? మనం ఏమైనా వెహికల్స్ మన కంపెనీలోకి తీసుకొస్తున్నాం. చాలామంది ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు వస్తారు నా దగ్గరికి. ప్రొడ్యూసర్స్ వస్తారు. గురుగారు ఇట్లా మేము ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నా. లేదంటే నేను అక్కడ ఒక 30 ఎకరాలు కొనాలనుకుంటున్నా. అడుగుతారు. వాళ్ళకి చెప్తాం. సార్ ఈ టైం బావుంది. చలో పెట్టు. ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక 30 ఎకరాలు పెట్టావు. ఒక 20,00,00,000 పెట్టావు. అది రేపటి నాడు ఈ టైంలో కొంటే అది 50,00,00,000 అయ్యే అవకాశం కూడా ఉంది. అట్లా వాళ్ళకి అడ్వైస్ ఇస్తాను తప్ప నా దగ్గరికొచ్చేయంగానే నేను రాత్రి ఏదో మ్యాజిక్‌లు చేసేసి, మంత్రాలు చెప్పేసి, రత్నాలేస్తే అద్ రాత్రి ఎవ్వడికి కలిసి రాదు. ఏ జ్యోతిష్యుడి దగ్గర కూడా అంత శక్తి లేదు. ఉన్న ఫ్యాక్ట్ ఇది. ఇదొక సైన్స్. దీన్ని మనము మన లైఫ్‌లో జరిగే ఈవెంట్స్‌ని మనం తెలుసుకొని జాగ్రత్త పడగలుగుతామే తప్ప వాటిని మార్చలేం. కానీ ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతాం. తగ్గించుకోవడానికి రెమెడీస్ అన్నమాట. కాబట్టి ఈరోజు తులారాశి వారు ఎలాంటి జాగ్రత్త రెమెడీస్ ఇలా రెమెడీస్ ఏం చేసుకోవాలి 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యపరంగా నిత్యం గూడా ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనుకుంటే, ప్రతినిత్యం గూడా నువ్వెవ్వరికైనా సరే గానీ మంచిగా కుదిరితే ఏంటంటే మున్సిపల్ వర్కర్స్ వీళ్ళుంటారు కదా! మున్సిపల్ వర్కర్స్ అయినా లేదంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఇవాళ రేపు స్కూల్స్‌లలో గూడా మధ్యాహ్నం పూట అన్నం గూడా సరిగ్గా లేదు. ఏదో ఆంధ్రాలో అక్కడ జరుగుతుంది. మన దగ్గర గూడా నీకు కుదిరితే ఏంటంటే నెలలో ఒక్కసారి మంచిగా నువ్వు తినే ఇష్టంగా ఏదన్నా వస్తువులు మంచి బిర్యానీ, చికెన్ బిర్యానీ సంథింగ్ అట్లాంటిది ఏదన్నా పార్సలే తీసుకెళ్తావా? లేదంటే ఒక 1500 పెడితే మనకి కనీసం మనకు ప్యాకేజ్ లాగా ఇస్తారు. రూ. 2000కి 30 మందికి అట్లా వాళ్ళు పార్సెల్ చేసిస్తారు క్యాటరింగ్ వాళ్ళు. అట్లా తీసుకెళ్ళి వాళ్ళకివ్వు ప్రతినిత్యం గూడా తులారాశి వారు. ఎందుకంటే ఈ తులారాశియే కొంచెం రాక్షస తత్వం, లగ్జరీ అంటాం, అదంటాం, ఇదంటాం కాబట్టి నాన్ వెజ్ లాంటిది ఏదో ఇతరులకు ఇస్తూ ఉంటే నీకు ఈ సంవత్సరం మొత్తం గూడా అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ధనం నిలబడాలి అనుకుంటే ప్రతినిత్యం గూడా
తేనె, నెయ్యితోటి శివయ్యకి అభిషేకం చేయిస్తుండు. ఆ రోజు అక్కడ పర్టిక్యులర్ ఏం చేయాలంటే మనకక్కడ స్వీట్ ఏదైనా సరే గానీ గ్రీన్ కలర్ స్వీట్ తీసుకొనెళ్ళు. అక్కడ ఆ స్వీట్ అనేది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయి. ఈ రెండిటితోటి అభిషేకం చేయించు. ఎవరికైతే ధనం నిలబడాలి తులారాశి వారు. ఎవరైతే వ్యాపారం చేస్తున్నాను గురుగారు నేను, ప్రతినిత్యం వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే మాత్రం మీరు చేయవలసింది ఈ సంవత్సరం మొత్తం గూడా మీకు కుదిరినప్పుడల్లా టెంపుల్‌లో మీరేం చేయండంటే ఈ యొక్క ఒత్తులొస్తాయి గదా! ఏదైతే మనం దీపారాధన చేసే ఒత్తులు గావచ్చు, లేదా దూది గావచ్చు. దూది లేదా ఒత్తులు, దాంతో పాటు కొంచెం ఆయిల్. అంటే మనకు నువ్వుల నూనె గానివ్వండి, ఇది మీ పేరు మీద అక్కడ దీపారాధన జేయటానికి మీరు ప్రతినిత్యం గూడా తులారాశి వారు ఇవ్వండి. ఎందుకంటే మీకు సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ అంగారకారకుడు అంటే కుజుడు. సో, అక్కడ దీపారాధనకి జరుగుతూ ఉంటే, అలాగే దూది ఏంటంటే శుక్రుడిని, చంద్రుడిని రిప్రజెంట్ జేస్తది. సో, అదెప్పుడైతే అక్కడ మనం టెంపుల్‌లో ఇవ్వటం వల్ల నీకు డెబిట్స్ మనకు కలెక్ట్ అవ్వటం జరుగుతుంది. అప్పులు మనకి తిరిగి రావటం, క్లయింట్స్ కూడా రిపీటెడ్‌లీ వస్తారు. ఇది వ్యాపారం. ఎవరైతే జాబ్ చేస్తున్నాం గురుగారు, జాబ్‌లో కూడా ప్రతినిత్యము డెవలప్‌మెంట్ ఉండాలి సంవత్సరం మొత్తం 2025లో అనుకుంటే, పర్టిక్యులర్ ఏంటంటే మనం ప్రతి నెల మీకొచ్చిన సాలరీ తులారాశి ఏంటంటే ఖర్చులు ఎక్కువ అని మనకి ప్రతి నెల మనం అనుకుంటాం ఇది ప్లాన్ చేద్దామని గానీ అది అన్నెసెసరీగా ఏదో రకమైన ఖర్చొస్తది. సో, మీరేం జేయాలి అంటే ప్రతి నెల మనకొచ్చిన సాలరీలో కొంచెం 200, 300 ఏదైనా సరే గానివ్వండి, ఫస్టు బయట వారికి ఎవరికైనా ఖర్చు పెట్టండి. వాళ్ళకి అన్నమే దీన్ని ఇస్తారా? లేదా ఏదైనా వస్తువు ఇస్తారా? ఏదైనా సరే గానీ దాంట్లో నుంచి సాలరీలో నుంచి ఫస్టు రూపాయి బయట వాళ్ళకి ఎవరికైనా దానం జేయండి. తర్వాత మీరు వాడుకున్నట్టయితే చాలా అద్భుతంగా తులారాశి వారికి కలిసొస్తుంది. అలాగే ప్రతినిత్యం గూడా ఇంట్లో అందరికీ అనుకున్న పనులన్నీ జరగాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు సార్ అనుకుంటే, ఇక్కడ మీరు తులారాశి వారు జేయవలసిందేంటంటే దగ్గరలో ఎక్కడైనా సరే గానివ్వండి, మీకు గుడి ఏ గుడైనా సరే గానివ్వండి, ఆ గుడిలో ఏదైనా వాటర్ అంటే ఇప్పుడు ఎట్లా మనకి అక్కడ ఒక డ్రమ్ యూజ్ చేస్తుర్రు వాటర్‌కి. అంటే వాటర్ స్టోరేజ్ చేయటానికి అది బిందె గావచ్చు, డ్రమ్ గావచ్చు, క్యాన్ గావచ్చు, బబుల్ గావచ్చు. ఈ వస్తువు ఏదైనా సరే గాని అక్కడ మీరు 2 నెలలకో, 3 నెలలకో అక్కడ మీరు ఒకసారి ఈ గుడిలో ఇచ్చాము, ఒకసారి ఆ గుడిలో ఇయ్యండి. అట్లా ఇవ్వటం వల్ల తులారాశి వారికి గూడా ఏదైనా వాటర్ స్టోరేజ్ చేసే వస్తువు ఇవ్వండి. అది బిందె ఏదైనా. వాటర్ స్టోరేజ్ చేసే ఐటెము మీ కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చి మీరు టచ్ చేసి దాన్ని అక్కడ ఇవ్వటం వల్ల చాలా అద్భుతమైన అనుకున్న పనులలో సక్సెస్ అనేది తులారాశి వారికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనం కవర్ చేయలేదు. కొన్ని మేజర్ పాయింట్సే కవర్ చేశాం. కాబట్టి మీరు కూడా ఈ పరిహారాలు చేసి తులారాశి వారు మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.